మంగళగిరి తాడేపల్లి బాలోత్సవం కమిటీ ఆధ్వర్యాన సమాజానికి స్ఫూర్తినిచ్చే విధంగా సంక్రాంతి సంబరాలు జరుపుకోవాలని కోరుతూ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ అమరావతి బాలోత్సవ కమిటీ కన్వీనర్ పి. మురళీకృష్ణ, ఆంధ్ర నాటక కళా సమితి గౌరవాధ్యక్షులు నన్నపనేని నాగేశ్వరరావు, ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షులు డాక్టర్ సాయి ప్రసాద్, విటిజేఎం అండ్ ఐవిటిఆర్ డిగ్రీ కాలేజ్ కరెస్పాండెంట్ డివి నరసింహారావు, వివిధ విద్యాసంస్థల ప్రతినిధులు సిందే బాలకృష్ణ, వివి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సంక్రాంతి సంబరాలు జరిగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మన బాలోత్సవం కమిటీ తరపున నిర్వహించడం జరుగుతోంది. ముందుగా ఈనాడు సమాజంలో ఉన్నటువంటి రుగ్మతులైనటువంటి మద్యపానం కానివ్వండి, అట్లానే గంజాయి, అలానే పేకాట, అలానే రకరకాల అలవాట్లకి యువత బానిస అవుతున్నటువంటి సందర్భంలో సంక్రాంతి సందర్భంలో జరిగే కోడి పందాలు కానివ్వండి, పేకాట కానివ్వండి, రకాలైనటువంటి జోదాల నుండి దారి మళ్లించడానికి వాళ్ళని మనం మరలించడానికి కోసం ఈ బాలోత్సవం కమిటీ తరపున మేము సంక్రాంతి సంబరాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. రోజు మొత్తం కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మనం మీరందరూ చూశారు, పెద్ద ర్యాలీ నిర్వహించి ఆ తర్వాత ఈరోజు మనం ఇక్కడ భోగి మంటలు ఏర్పాటు చేసి ఈ భోగి మంటల్లో మతమౌఢ్యం కానివ్వండి, గంజాయి కానివ్వండి, పేకాట కానివ్వండి, రకరకాల యువతను పట్టి పీడిస్తున్నటువంటి ఈ మన టీవీ ఛానల్స్లో వస్తున్న అంశాలు కానివ్వండి, వీటన్నిటికీ వ్యతిరేకంగా యువతని చైతన్యం తీసుకొచ్చి దాని ద్వారా విద్యార్థుల్లో ఒక మంచి మార్గాన్ని మనం తీసుకెళ్ళడం కోసం ఈ సంక్రాంతి సంబరాలే ఎంతగానో ఉపయోగపడతాయని భావిస్తూ ఉన్నాం. మన పండుగలకి చాలా ప్రత్యేకత ఉంది. ఎస్పెషల్లీ సంక్రాంతి పర్వదినం సందర్భంగా వచ్చేటువంటి భోగి పండుగ చాలా ప్రత్యేకమైనది. ఈరోజు మన ఇళ్లలో ఉండేటువంటి కొన్ని చెడు వస్తువులు కానీ, అలాగే మనిషిలో ఉండేటువంటి చెడు వ్యసనాలను కానీ త్యజించడానికి ఈ భోగి పండుగ అనేటువంటిది చాలా విశిష్టత సంతరించుకుంది. మరి ఇప్పుడున్నటువంటి విద్యార్థుల్లో ఈ సాంప్రదాయాలు మర్చిపోతున్నటువంటి సందర్భంగా మన బాలోత్సవం కమిటీ వాళ్ళు ఇది నిర్వహించడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఏ మార్పు అయినా విద్యార్థులతోనే సాధ్యమవుతుంది. అందుకని ఈ సాంప్రదాయాలను విద్యార్థులకు అలవాటు చేస్తూ, ముఖ్యంగా ఈరోజు సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి గంజాయి కానివ్వండి, అలాగే లిక్కర్ కానివ్వండి, ఈ రకరకాల వాట్సాప్ లేదంటే సోషల్ మీడియా అలవాట్లు కానీ, వీటన్నిటిని ఈ భోగి పండుగ సందర్భంగా దహనం చెందించడానికి మంగళగిరిలో ఉన్నటువంటి ప్రతి స్కూలు, ప్రతి కాలేజీ యాజమాన్యం సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ భోగి మంటల దహనం కార్యక్రమానికి సహకరించిన ఎన్ఆర్ఐ హాస్పిటల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు. ముఖ్యంగా ఒక మంచి కార్యక్రమం చేసేటప్పుడుగా అందరూ సహకరించాలి. అట్లానే వారు ఎన్ఆర్ఐ వాళ్ళు ఈ కార్యక్రమానికి మన విద్యార్థుల్లో ఒక అవగాహన పెంచడానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి మాకు చాలా సహాయం చేశారు. వారి కృతజ్ఞతలు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఇప్పుడు దాదాపు 1800 మంది పిల్లలు వచ్చారు. వీళ్ళందరికీ కూడా ఒక అవగాహన వస్తుంది, ఏమిటి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది. మేము ప్లే కార్డుల ద్వారా కానివ్వండి, ఆ స్లోగన్స్ ద్వారా మేము ప్రజలందరికీ కూడా తెలిసేటట్టు, అట్లానే విద్యార్థులకు కూడా తెలిసేటట్టు చేశాం. ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు కాలేజీల యాజమాన్యాలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. విజయవాడ అమరావతి బాలోత్సవం తరపున అనేక ప్రాంతాలకు ఇటువంటి వినూత్నమైన కార్యక్రమాలని మేము డిజైన్ చేసి తీసుకెళ్తా ఉన్నాం. మన దసరా పండుగ సందర్భంగా విజయవాడలో వీరవనితులు 9 మందిని ఎంపిక చేసుకొని వాళ్ళ ఫోటోలతో ప్రదర్శన పెట్టి తర్వాత కల్చరల్ కార్యక్రమం నడిపాం. అంతకుముందు అల్లూరి సీతారామరాజు శత జయంతి సందర్భంగా కూడా అల్లూరి సీతారామరాజు వేషధారణతో విద్యార్థులతో ర్యాలీ చేసాం. అదో పెద్ద స్ఫూర్తి కలిగించింది. అట్లాగే ఈ సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు, జోదాలు, మత్తు పదార్థాలు ఇది సాధారణం, మన సాంప్రదాయం అనేటువంటి ఒక పొరపాటు అభిప్రాయం ఉన్నది. ఈ సాంప్రదాయం అనే పేరుతో ఇవాళ జోదాలు, అనేక అశ్లీల చిత్రాలు చూడటం, ఆ సెల్ ఫోన్కి ఎడిక్ట్ అయిపోవటం, ఇటువంటి చాలా దుర్లక్షణాలు పిల్లల్లో ఉన్నాయి. వాళ్ళని ఒక రకంగా చైతన్యం చేయడానికి ఈ కార్యక్రమాన్ని మంగళగిరి తాడేపల్లి బాలోత్సవం చేపట్టింది. దీంట్లో విద్యా సంస్థల వాళ్ళు కానీ, టీచర్లు కానీ, పిల్లలు కానీ అందరూ కూడా బ్రహ్మాండంగా పాల్గొన్నారు. ఇది సమాజానికి ఒక గొప్ప సందేశం. భవిష్యత్తులో ప్రతి పండగను కూడా ఒక గొప్ప ఉత్తేజం కలిగించే విధంగా, సమాజానికి ఒక స్ఫూర్తి కలిగించే విధంగా ఏర్పాట్లు చేయాలని మేము అమరావతి బాలోత్సవం విజయవాడ నుంచి నాలంద వొకేషనల్ కాలేజ్ తరపున కానీ, డిగ్రీ కాలేజ్ తరపున కానీ మేము 100% సహకారాలు అందజేస్తామని 100% మీకు మనవి చేసుకుంటున్నాను. రీసెంట్గా జరిగిన కాజా
కాజా హైవే మీద పోలీసులు ఒక డ్రగ్స్ డ్రైవ్ నడిపారండి. దానిలో ఎక్కువ శాతం విద్యార్థులు ఉండటం చాలా బాధానీకం. దానికి మా కాలేజీల తరపున కానీ ఈ బాలోత్సవ విద్యా సంస్థలో పాల్గొనడం అనే ప్రోగ్రాం నడపడం కానీ చాలా 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 హెచ్చనీయకం. అందరూ ఖచ్చితంగా ఇట్లాంటి వాటిల్లో పాల్గొని ఈ డ్రగ్స్, ఈ సెల్ ఫోన్ వాడకం వీటిలో దూరంగా ఉండాలని మనవి చేస్తూ